స్టార్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళి, గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మీద అనాలోచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు భైరప్ప తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి మీకు లేదని గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ గూడూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ గూడూరులోని నివాసం ఉంటూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమైన ప్రజానాయకులు మీద విమర్శించే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోవాలన్నారు. గతంలో మీ ప్రభుత్వం అన్ని రకాలుగా పేద, బడుగు, బలహీన వర్గాల వారిని దోచుకోవడం జరిగిందన్నారు. ఎందుకంటే ఏ ఒక్క అర్హత లేకుండా మీకు అసలు ఆ స్థాయి లేకుండా మీరు అనవసరంగా మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. నిత్యం పేదలకు అందుబాటులో ఉండి ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయలని గూడూరు తీసుకొచ్చి గతంలో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఈరోజు పాసం సునీల్ కుమార్ గారికి ఉంది. అదేవిధంగా ఎంతోమంది పేదలకి ఆపన్న హస్తంగా ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తీసుకొచ్చి ఎంతోమంది పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని డైరెక్ట్గా ఇంటికి పోతే ఈరోజు పార్టీ ఆఫీస్ పోయినా సరే పేదలకు నిత్యం పొద్దున్న నుంచి కూడా అందుబాటులో ఉండి వారి కార్యక్రమాలని పేరున సరే వారిని పరిష్కరించేటువంటిది కన్సర్న్ ఆఫీసర్స్కి వెంటనే ఫోన్ చేసి తక్షణమే స్పందించి వారికి ఆ పేదలకి న్యాయం చేసేటువంటి ఒక ఏకైక ఎమ్మెల్యే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఈరోజు సునీల్ అన్న గారు. మరి అట్లాంటి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ప్రజానాయకుడిని మీరు మాట్లాడడానికి విమర్శించడానికి మీకు ఏమాత్రం కూడా అసలు యోగ్యత లేదు. కాబట్టి మీరు మాటల్ని వెనక్కి తీసుకోవాలి. మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి. మీరు గతంలో ఎలా పరిపాలించారు, మీ యొక్క ప్రభుత్వం ఎలా పరిపాలించింది, మీ నాయకులు ఏ విధంగా ప్రజలు దోచుకున్నారు, మీ నాయకులు ప్రజల ధనమాన ప్రాణాలను ఏ విధంగా దోచుకున్నారు, అదేవిధంగా ప్రకృతి వనాలను ఏ విధంగా దోచుకున్నారని చెప్పని మీరు ఒకసారి పునఃసమీక్ష చేసుకోండి. కాబట్టి ఎక్కడ కూడా ఎటువైపు చూసినా సరే మీరు సునీల్ మీద మాట్లాడడానికి ఏ ఒక్క అర్హత మీకు లేదని చెప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది పరిపాటిగా మీరు కానీ మాట్లాడితే మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తే ఖచ్చితంగా కూడా మా యొక్క ఎన్డీఏ శాసనసభ అభ్యర్థి మీద మీరు మాట్లాడితే దీన్ని ఏమాత్రం కూడా మేము ఒప్పుకోమని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కూడా పేదలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. ఈరోజు పేదలు నా ఇంటికి మీరు అర్ధరాత్రి వచ్చినా సరే పనిచేసి పెట్టేటువంటి ఒక మంచి శాసనసభ్యుడు. ఈరోజు పార్టీ మారారు. మీ యొక్క ప్రస్థానం ఏ పార్టీలో ప్రారంభమైంది? మీరేమో ఒక పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ దగ్గర మీరు ఎమ్మెల్సీని పెట్టుకొని సేఫ్ జోన్లో పెట్టుకొని మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. కానీ మా ఎన్డీఏ శాసనసభ అట్లా రాలా. ప్రజలు తీర్పిస్తే నేను ఎమ్మెల్యేగా గెలుస్తా, ప్రజలు తీర్పిచ్చి ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి ప్రజల కోసం ప్రజా సమస్య తీర్చడం కోసం ప్రజానాయకుడిగా వచ్చి ప్రజల్లో గెలిచినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి మీద అనాలోచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని